హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం, శుభవార్త అండి. మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా ఒక నోటిఫికేషన్ వచ్చింది. పర్మనెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తుందన్నమాట. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ ప్రోగ్రామర్ అండి. ఓకేనా? సో ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి మనకు సుప్రీంకోర్టు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదన్నమాట. సో మీకు డిగ్రీ చదివింటే చాలండి. అది ఏంటో క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సెలెక్ట్ అయితే జీతం నెలకు 60,000 రూపాయలండి, మామూలు విషయం కాదు. సో ఇలాంటి నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వకుండా అయితే అప్లై చేసుకోండి. నేనైతే అలా విడుదల అవ్వగానే వెంటనే మీకు అప్డేట్ చేయడానికి రెడీగా ఉంటాను. సో మీ నుంచి నేను కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే. సో చూస్తున్నారు కదా వీడియోని, తప్పకుండా లైక్ చేయండి. అంటే మీరు చేయరని కాదు కానీ మర్చిపోతారని చెప్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. క్లియర్గా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టచ్చు అనమాట. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా ఎప్పుడు వచ్చిందంటే జూన్ 5వ తారీఖు అయితే వచ్చిందండి. రీసెంట్ నోటిఫికేషన్, ఇంకా ఎవరికి తెలియదన్నమాట. మన ఛానల్లోనే ఫస్ట్ రావడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ నుంచి చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్. అర్థమైందా? అంటే ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. ఇంకో విషయం, మన సొంత రాష్ట్రంలోనే పరీక్ష కూడా రాయొచ్చు. దీనికి ఎక్కడికి దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సుప్రీంకోర్టులో మనము నిజంగా అండి ఆ కోర్టులో జాబ్ కొడితే ఆ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ 6 పోస్టులు ఉన్నాయి. ఇది మనకు అవసరం లేదు. సో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కావాలి. కానీ చూడండి 20 పోస్టులు ఉన్నాయి. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్, గ్రూప్ బి లెవెల్ ఉద్యోగం. మామూలుగా గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు దొరుకుతూ ఉంటాయి డిగ్రీతో. కానీ ఇక్కడ గ్రూప్ బి నాన్ గేటెడ్ పోస్టులు అండి. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో పనిచేయాలి. లైఫ్ సెట్ అయిపోతుంది జాబ్ వస్తే మాత్రం. కాబట్టి మిస్ చేయొద్దండి. సో మనం డైరెక్ట్గా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని తీసుకుంటారనమాట. ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకు అది స్కిల్ టెస్ట్ పెడతారు. తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో చూడండి, బేసిక్ పే 35,400 రూపాయలండి. మీకు కోర్టులో కాబట్టి, అది కూడా సుప్రీంకోర్టులో కాబట్టి మీ చేతికి అన్ని అలవెన్సెస్ కలుపుకొని 60,000కు పైగా జీతం అయితే తీసుకోవచ్చండి ఎవ్రీ మంత్ కూడా. మీ వయసు మినిమం 18 ఏళ్ళు ఉండాలి. మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్స్ ఏముండాలి చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు. సో మనకు కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ మీరు అప్లై చేయొచ్చు. అంటే బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఐటీ విభాగంలో చేసినా అప్లై చేయొచ్చు, ఎనీ బ్రాంచ్. ఇక బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో బీఎస్సీ చేసిన వాళ్ళు. ఇంకా బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే బీకామ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చండి. చాలామంది మనలో బీకామ్ చేసింటారు, బీఈ బీటెక్లో చేసింటారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు కాబట్టి ఇది మీకు ఒక సువర్ణ అవకాశం. అంతా మీ టాలెంట్ పైన ఆధారపడి ఉంటుంది. ఎలా సెలెక్షన్ చేస్తారు? ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. ఏముంటుంది? జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో మీకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అంటే స్కిల్ టెస్ట్ పెడతారు. ఎందుకంటే కంప్యూటర్ పైన వర్క్ చేయాలి కాబట్టి దానిపైన స్కిల్ ఉందా లేదా అని చెప్పి ఆ తర్వాత ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ఆఫర్ లెటర్ అయితే ఇస్తారండి. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో ఇకపోతే మనకి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి చూడండి. ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ 5 cities, దట్ ఈస్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్ అండ్ బెంగళూరు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు హైదరాబాద్ దగ్గర, ఇంకా బెంగళూరు కూడా దగ్గరే. సో కాబట్టి మీరు ఆ 2 సెంటర్స్లో ఎక్కడైనా చూస్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. ఇక ఫీజు ఎంత ఉంటుంది దీనికి అప్లై చేయాలి అంటే 1,000 రూపాయల ఫీజు ఉంటుంది జనరల్ ఓబీసీ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఏంటంటే 250 రూపాయల ఫీజు ఉందండి. సో ఈ ఫీజు అనేది మనము ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. లింక్స్ అన్నీ కూడా నేను మన వెబ్సైట్ madhujobs.comలో ప్రొవైడ్ చేశాను. ఈ నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్, మొత్తం స్టెప్ బై స్టెప్ అంతా కూడా తెలుగులో రాయడం జరిగింది. చదివి అప్లై చేసుకోవచ్చు, మీకు ఏం డౌట్స్ ఉండవు ఇంకా. సో ఈ ఉద్యోగాలకు మనం ఎప్పటికల్లా అప్లై చేయాలంటే జూన్ 6వ తారీఖు నుంచి ఆన్లైన్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. జూన్ 6వ తారీఖు నుంచి ఎప్పటి వరకు? జూన్ 27వ తారీఖు వరకు కూడా యాక్టివేట్లో ఉంటుంది. ఆ డేట్ లోపల మీరు అప్లై చేయొచ్చు. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మనం మళ్ళీ ఆఫ్లైన్లో పంపించాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇక పోస్టింగ్ సుప్రీంకోర్టులో ఉంటుంది. సో చాలా మంచి అవకాశం. సొంత రాష్ట్రంలో పరీక్ష రాసి సుప్రీంకోర్టులో జాబ్ కొట్టే గొప్ప అవకాశం.
ఎవరు మిస్ చేయొద్దండి. మీకు క్లియర్గా అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డౌట్స్ ఉంటే మన వెబ్సైట్లో చాలా క్లియర్గా రాయడం జరిగింది. తెలుగులోనే చదవండి, చదివి అప్లై చేసుకోండి, మిస్ చేయొద్దు. చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం కదా సుప్రీంకోర్టు నుంచి. ఓకే, సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.